వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. నమ్మకం ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది కదా. మరి నమ్మకం మనలో క్రియేట్ అవ్వాలి, అలాగే ఒక అద్భుతం జరగాలి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్ని బట్టి ఎంత సంపాదిస్తున్నా, ఎంత మంచి లైఫ్ స్టైల్ ఉన్నా ఏదో ఒక మూలన ఒక అసంతృప్తి ఉంటుంది మనుషులకి. ఆ ఆనందము లేదంటే వాళ్ళు కోరుకున్న ప్రశాంతతను దొరకదు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది, లిటరలీ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, అంత తక్కువ మంది ఉంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి ఆ లైఫ్లో ఏదైతే వెళుతుందో వాళ్ళు దాన్ని ఎట్లా గుర్తించాలి, ఆ వెలితిని ఎలా వాళ్ళు పూర్తించుకోవాలంటారు? చూడండి, మనకున్న సమస్యలు ఏంటో మనకు తెలుస్తుంది. మనకు తెలిసినప్పుడు మనిషికి మీరు బాగా కూర్చొని ఒక 5 నిమిషాలు సమస్య వచ్చినప్పుడు, ఆ కష్టం మనకు వచ్చినప్పుడు, ఆ బాధ మనకు కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకండి. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు కూర్చోండి. ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనలో బాధ అంటే ఇన్నర్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే బాధతో కొంతమంది కూర్చున్న వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత ఏడ్చేస్తారు. అంటే లోపల ఇన్నర్ బాడీ అనేది మనం ఏదైతే బాధపడుతున్నామో దాన్ని ఒప్పుకోదన్నమాట. అంటే యాక్సెప్ట్ చేయదు. వెంటనే చూడండి, మనకి ఏదైతే మనము బాధ అనుకుంటున్నామో జస్ట్ 5 నిమిషాల తర్వాత ఆలోచించేయండి. దాని నుండి ఎలా బయటపడాలని మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా చేయి, నువ్వు బయటపడగలవు, వీళ్ళని కలువు, ఇలా బయటపడతావు, ఇక్కడికి వెళ్ళి నువ్వు బయటపడతావు అని మనకు ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రజెంట్లో ఉన్న దాని గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి సెకండ్ థాట్ వైపు మనం అడుగులు వేయట్లేదండి. దానికే మనిషికి ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు. కాబట్టి ఇక్కడ మనిషి ఎప్పుడే కానీ ఎలా ఉంటాడంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా, మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత అనేది అన్నీ ఉంటే మన దగ్గరికి మానసిక ప్రశాంతత దొరుకుతుంది అనేది అబద్ధం అండి. కొంతమంది కోట్ల డబ్బులున్నా కూడా వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నా కూడా డబ్బు, హెల్త్ రిలేషన్ సరిగా ఉండదు. అంటే మనిషికి మనము ప్రతిసారి మాట్లాడుకుంటున్నాము 3 సమస్యలని. ఈ 3 సమస్యల్లో ఏదో ఒక సమస్యతో మనిషి మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడు అనమాట. ఈ మానసిక ప్రశాంతతను ఎందుకు కోల్పోతున్నాడంటే, ప్రస్తుతం అతని దగ్గర ఏదైతే ఉందో దాన్ని అంగీకరించి స్వీకరించడం లేదు. ఇప్పుడు మన దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే తినడానికి 3 పూటలు అయితే మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది కదా. ఫస్ట్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్తాను నేను. రిసీవ్ చేసుకోవాలి, నమ్మాలి. ఓహో, నాకు తినడానికి ఉంది, ఈ పూటకి ఇది గడిస్తే చాలు, నెక్స్ట్ డే గురించి నెక్స్ట్ డే ఆలోచన చేద్దాం. ఏమవుతుందంటే ఆలోచన విధానం మారిపోతుంది. అది ఒకటి. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడే హెల్త్ ప్రాబ్లం గుర్తొస్తుందండి. ఇప్పుడు మనకు ఏదో హెల్త్లో బాడీ ప్రాబ్లం వచ్చింది, స్టమక్ పెయిన్ కానీ, కళ్ళు సరిగ్గా కనిపించకుండా, హెడేక్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ. ఇక్కడ చూడండి, మనం భూమిపైన జన్మ తీసుకున్నామంటే ఇవన్నీ క్రియేషన్ జరిగిన తర్వాతే మనము ఒక బాడీగా బయటకు వస్తాం. తర్వాత రన్నింగ్లో ఏమవుతుందంటే మనకి ఏవైతే పని చేస్తున్నాయి ఇవి గుర్తురావండి మనకు జరిగే. అంటే మన యొక్క జర్నీ లైఫ్ టైంలో ఇవి ఎప్పుడైతే ప్రాబ్లంలో ఉంటాయో అప్పుడు ఇవి గుర్తొస్తాయి మనకు. అప్పుడు వాటిని ఏమంటున్నామంటే తిడుతూ ఉన్నాం. వాటిని, నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతుంది, నా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, నా లంగ్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుందామంటే పదే వాటిని తిడుతూ ఉన్నారు. మీరు తిడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది దాన్నే తీసుకుంటుంది. మీరు ఇన్ని సంవత్సరాలు అవి సక్రమంగా పనిచేసాయి, మనం అప్పుడు వాటిని గుర్తించట్లేదు. గుర్తించండి. నేనేం హెల్త్ ప్రాబ్లంకి మేము అనంత అమృత క్రియలో చెప్పేది ఇదేనండి. మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందో ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఈ హెల్త్ ప్రాబ్లం నీకు 1 ఇయర్ కింద వచ్చిందా, 2 ఇయర్స్ కింద వచ్చిందా, అంతకు ముందు లేదు కదా, అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు నీకు ఈ హెల్త్ ప్రాబ్లం లేదు. అది తీసుకొని దానికి కృతజ్ఞత భావం తెలుపుతుండండి, ప్రేమతత్వం పంపుతూ ఉండండి అన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. మన బాడీలో ఇన్నర్ బాడీలో ఉండే ఆర్గాన్స్, కణాలు ఇవన్నీ ఏమవుతాయంటే మన యొక్క ఆలోచనలు కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మన బాడీ పట్ల కృతజ్ఞత భావం, ప్రేమతత్వం పంపిస్తూ ఉంటామో నిజంగా వాటికి అవి ఏమవుతుంటే హెల్త్గా క్రియేషన్ అంటే కొత్తగా క్రియేషన్ చేసుకుంటాయంట ఇన్నర్ బాడీలో. హెల్త్ ప్రాబ్లమ్స్ 100% క్లియర్ అవుతాయండి. బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా ఉన్న దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో దీని గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అవన్నీ డ్యామేజ్ అవ్వకుంటూ వస్తున్నాయి. బట్ ఒక మనిషి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని రీచ్ అవ్వాలి. అమ్మా నేను ప్రశాంతంగా ఉన్నా, నా లైఫ్ బాగుంది అన్న స్టేట్ ఆఫ్ మైండ్ రీచ్ అవ్వాలంటేనే చాలా కష్టం. నువ్వు లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అయినా అది రావకపోవచ్చు ఒక్కసారి. బట్ ఆ స్టేజ్ రీచ్ కొంతమందికి ఎర్లీ స్టేజెస్ లోనే రావచ్చు. బట్ ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి అంటే ఎవరైనా సరే ఏం చేయాలంటారు? సాక్షిబద్ధంగా ఉండాలండి. అంటే ఏదన్నా కానండి, మనిషి 3 ప్రాబ్లం చెప్పాం కదా, ఆ 3 ప్రాబ్లం డబ్బు, రిలేషన్, హెల్త్. ఈ 3 పట్ల మనిషి ఎలాగ ఉండాలంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఈ 3ని మనిషి ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో, సత్యం తెలుసుకోగలుగుతాడో జ్ఞానం బోధపడుతుంది.
జ్ఞానం బోధపడినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇప్పుడు మీరు చెప్పారు మానసిక ప్రశాంతత అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కష్టం రాని సరే వస్తుందా రిసీవ్ చేసుకోగలుగుతాము. సరే డబ్బు పోయిందా ఓకే రిసీవ్ చేసుకోగలుగుతాము. ఇంకోటి మనకి రిలేషన్ బాగలేదా రిసీవ్ చేసుకోగలుగుతాము. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉన్నా లేకున్నా మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుందండి. కాబట్టి మనిషి ఎప్పుడే కానీ వస్తే రాని ఉంటే ఉన్ని పోతే పోని వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ 3 క్యారెక్టర్లు మనం ఎప్పుడైతే అనలైజ్ చేసుకుంటే మనల్ని మనం రియలైజ్ చేసుకుంటూ వెళ్తామో మనిషి లేని దానిలో కూడా ప్రశాంతత వెతుక్కోవడం అనేది దొరకడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. మీరు సాక్షిభూతంగా ఉండాలి ఏదైనా అని అంటున్నారు కదా. అయితే మీ దగ్గర పంచభూతాల దీక్ష గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అది ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరైనా లైఫ్ ఎలా చేంజ్ చేస్తుంది ఫస్ట్? ఇప్పుడు పంచభూతాలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు చూడండి మనం ఇంత హరిబిరి లైఫ్లో మనకి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పంచభూతాలు ఉపయోగపడుతున్నాయి. ఒక 2 రోజులు వాటర్ తీసుకోకుండా ఉంటే 3వ రోజు మనిషి ఉండడు. ఒక 5 నిమిషాలు శ్వాస తీసుకోకుండా ఉంటే మనిషి ఉండడు. భూమి లేకపోతే మనిషి ఉండడు. మనిషి ఇన్ని మనకు అవకాశాలు వస్తున్నా వీటి గురించి పట్టించుకోవట్లేదు. నేను ఏం చెప్తున్నా, మీకు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటికి ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉండండి ప్రతిరోజు అని ఇవన్నీ వాళ్ళకు 41 రోజులు సాధనలో చేపిస్తూ ఉంటామన్నమాట. ఆ పంచభూతాల్లో కావచ్చు, మీ పేరెంట్స్ రిలేషన్ కావచ్చు, వీళ్ళ పట్ల మనకి ఎప్పుడైతే ప్రేమతత్వం కృతజ్ఞత భావం చూపిస్తూ ఉంటామో వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. వాళ్ళకి చూసిన ప్రతిదాన్ని 41 రోజుల సాధన తర్వాత సాక్షిభూతంగా చూడగలుగుతారు. సాక్షిభూతంగా చూడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తెలుసుకోవడానికి ఏముండదు కాబట్టి అప్పుడు మనిషికి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుందండి. మార్పు మొదలవుతుందండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.